హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా గమనించారా? మార్కెట్ బాగా పెరుగుతోంది కదా అని మీరు బై చేసిన వెంటనే సరిగ్గా అక్కడి నుంచి మార్కెట్ పడటం మొదలవుతుంది. పోనీ పడిపోతుంది కదా అని సెల్ చేస్తే, అంటే మీరు పిఈ బై చేస్తే సరిగ్గా అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయ్యి పైకి వెళ్తుంది. అసలు మార్కెట్ కి ఎలా తెలుస్తుంది మీరు ట్రేడ్ తీసుకున్నారని? మీ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? మార్కెట్ మిమ్మల్ని కావాలనే టార్గెట్ చేస్తోందా అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే మార్కెట్ ఎవరిని టార్గెట్ చేయదు, అది దాని పని అది చేసుకొని పోతుంది. దీనికి ఒకే ఒక కారణం, చార్ట్ మీద ఉండే కనిపించని గీతలు. అవే మనం ఇక్కడ జోన్స్ అంటాము. పెద్ద పెద్ద బ్యాంకులు, ఇన్స్టిట్యూషన్స్ మరియు స్మార్ట్ ట్రేడర్స్ కేవలం ఈ గీతలు అంటే జోన్స్ దగ్గరే ట్రేడ్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. వీటినే మనం సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ జోన్స్ అంటాం. ఈ రోజు వీడియోలో అసలు ఈ జోన్స్ కరెక్ట్ గా ఎలా గీయాలి, 90% కొత్త ట్రేడర్స్ జోన్స్ ని గీసేటప్పుడు చేసే తప్పులేంటి, మరియు నిఫ్టీ 50లో దీని ద్వారా పర్ఫెక్ట్ ఎంట్రీ ఎలా తీసుకోవాలో క్లియర్ గా నేర్చుకుందాం. టెక్నికల్స్ లోకి వెళ్లే ముందు అసలు కాన్సెప్ట్ ని సింపుల్ గా అర్థం చేసుకుందాం. మార్కెట్ అనేది ఒక గది అంటే రూమ్ లాంటిది. ప్రైస్ అనేది ఆ గదిలో ఎగిరే ఒక బాల్ లాంటిది. సపోర్ట్ అంటే మన ఇంటి నేల. మీరు ఒక బంతిని నేల మీదకి విసిరితే ఏమవుతుంది? అది కింద పడకుండా నేలకు తగిలి మళ్ళీ పైకి బౌన్స్ అవుతుంది కదా. మార్కెట్లో కూడా అంతే. ధరలు కింద పడుతూ ఒకానొక పాయింట్ దగ్గర ఆగిపోతుంది. ఎందుకంటే అక్కడ బయ్యర్స్ బలంగా ఉంటారు. వాళ్ళు ధరను ఇంకా కిందకి పడనివ్వరు. దీన్నే మనం సపోర్ట్ అంటాము. రెసిస్టెన్స్ అంటే మన ఇంటి పైకప్పు లాంటిది, అంటే సీలింగ్ లాంటిది. మీరు బంతిని బలంగా పైకి విసిరితే అది సీలింగ్ కి తగిలి మళ్ళీ కిందకి వస్తుంది. మార్కెట్లో ధర పైకి వెళ్తున్నప్పుడు ఒక పాయింట్ దగ్గర సెల్లర్స్ అడ్డుకుంటారు. వాళ్ళు ధరను ఇంకా పైకి వెళ్ళనివ్వకుండా కిందకి తోసేస్తారు. దీన్నే మనం రెసిస్టెన్స్ అంటాం. సింపుల్ లాజిక్. సపోర్ట్ దగ్గర మార్కెట్ పైకి వెళ్తుంది అంటే అప్పుడు మనం బై చేయాలి. రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ కిందకి పడుతుంది. అప్పుడు మనం పిఈని బై చేయాలి. కానీ ఇక్కడే చాలా మంది బిగనర్ ట్రేడర్స్ ఒక పెద్ద తప్పు చేస్తారు. సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ ని ఒక సన్నని గీతలా గీస్తారు. ఉదాహరణకు నిఫ్టీ 50 25,000 దగ్గర ఉంది అనుకుందాం. మీరు సరిగ్గా 25,000 దగ్గర ఒక గీత గీస్తారు. కానీ మార్కెట్ ఎప్పుడు ఒక ఖచ్చితమైన నెంబర్ దగ్గర ఆగదు. అది 24,990 వరకు వెళ్ళి పైకి రావచ్చు, లేదా 25,010 వరకు వెళ్ళి కిందకి రావచ్చు. మీరు కేవలం ఒక గీతను నమ్ముకుంటే మీ స్టాప్ లాస్ ఈజీగా హిట్ అవుతుంది. అందుకే ఎప్పుడు లైన్స్ గీయకండి, జోన్స్ గా గీయండి. సపోర్ట్ అనేది ఒక ఏరియా, అదొక ప్రైస్ రేంజ్. మీరు ఏదైతే ట్రేడింగ్ యాప్ వాడతారో అందులో ఉన్న రెక్టాంగిల్ బాక్స్ ని వాడండి. ధర ఎక్కడైతే రిజెక్ట్ అయ్యిందో ఆ విక్స్ ని అన్నిటినీ కవర్ చేస్తూ ఒక జోన్ ని క్రియేట్ చేయండి. అప్పుడే మీరు ఫేక్ బ్రేక్అవుట్స్ నుండి ఎస్కేప్ కావచ్చు. ట్రేడింగ్ లో అతి ముఖ్యమైన కాన్సెప్ట్ చేంజ్ ఆఫ్ పొలారిటీ. అంటే సింపుల్ గా చెప్పాలంటే సీలింగ్ ఫ్లోర్ లాగా మారిపోవడం. ఊహించుకోండి, మీరు ఒక బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారు. మీకు పైన సీలింగ్ ఉంది, అంటే రెసిస్టెన్స్ ఉంది. మీరు ఒక్కసారిగా ఆ సీలింగ్ బద్దలు కొట్టుకొని ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళిపోయారు అనుకుందాం. ఇప్పుడు ఆ పాత సీలింగ్ మీకు ఏమైంది? అది మీకు నేల అంటే సపోర్టుగా అయ్యింది కదా.
మీరు దాని మీదే నిలబడతారు. మార్కెట్లో కూడా అంతే. నిఫ్టీ ఒక రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తే మళ్ళీ ధర కిందకి వచ్చినప్పుడు ఆ పాత రెసిస్టెన్స్ దగ్గరే సపోర్ట్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఆగండి. మీరు ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు మీ తలపైన ఏముంది? ఆకాశం ఉండదు కదా, ఇంకొక కొత్త సీలింగ్ ఉంటుంది. అదే మీ కొత్త రెసిస్టెన్స్. చాలా మంది చేసే తప్పు ఇదే. ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వగానే సంబరపడిపోతారు, కానీ నెక్స్ట్ టార్గెట్ ఎక్కడుందో చూసుకోరు. సో గోల్డెన్ రూల్ ఏంటంటే, ప్రైస్ ఒక రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి పైకి వెళ్తే వెంటనే చార్ట్ వెనక్కి చూసి ప్రైస్ పైన ఉన్న నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ని డ్రా చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ప్రైస్ ఒక సపోర్ట్ ని బ్రేక్ చేసి కిందకు వెళ్తే ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ గా మారుతుంది. కానీ వెంటనే కింద ఎక్కడో ఒక దగ్గర కొత్త సపోర్ట్ జోన్ ని డ్రా చేసుకోవాలి. కొత్త జోన్స్ ని డ్రా చేయకుండా మాత్రం చార్ట్ ని వదిలేయకండి. నెక్స్ట్ స్టాప్ ఎక్కడో తెలియకుండా బస్సు ఎక్కడం ఎంత ప్రమాదమో, నెక్స్ట్ లెవెల్ గీయకుండా ట్రేడ్ చేయడం కూడా అంతే ప్రమాదం. ఇప్పుడు లైవ్ చార్ట్ మీద నిఫ్టీలో లెవెల్స్ ఎలా గీయాలో చూద్దాం. ముందుగా టైం ఫ్రేమ్ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు 1 మినిట్ లేదా 5 మినిట్స్ లో జోన్స్ గీయకండి, అవి చాలా వీక్ గా ఉంటాయి. కనీసం 15 మినిట్స్ లేదా 1 అవర్ చార్ట్ లో గీస్తే అవి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. చార్ట్ ని జూమ్ అవుట్ చేసి మార్కెట్ ఎక్కడెక్కడ వి షేప్ లో రివర్స్ అయ్యిందో అక్కడ సపోర్ట్ జోన్ గీయండి. ఎక్కడ ఏ షేప్ లో అంటే రివర్స్ వి షేప్
ఫామ్ అయ్యిందో అక్కడ రెసిస్టెన్స్ జోన్ గా గీయండి. హలో ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్ అయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇవాళ మనం మార్కెట్ 13న ఓపెన్ అయ్యింది అనుకుందాం. ఇక్కడ ప్రైస్ ని గమనిస్తే మీరు లోవర్ లోస్ మరియు లోవర్ హైస్ ని ఫామ్ చేస్తూ ప్రైస్ అయితే కిందకి వస్తోంది. మరి ఈ ప్రైస్ ఎక్కడ ఆగుతుందో మనకు తెలియాలి కదా. అందుకే నేను 15 మినిట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్లి ఒక జోన్ ని డ్రా చేయాలని అనుకున్నాను. ఇక్కడ చూడండి, మార్కెట్ ప్రీవియస్ గా 2 క్యాండిల్స్ ని దాదాపు ఈక్వల్ గా ఫామ్ చేసింది. అంటే ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారని అర్థం. అందుకే ఈ టాప్ విక్స్ ని కలుపుతూ పైన ఒక రెసిస్టెన్స్ జోన్ ని డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ప్రీవియస్ గా ప్రైస్ ఇక్కడ నుండే రివర్స్ అయ్యింది. ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్లి ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. ప్రైస్ మనం డ్రా చేసిన జోన్ దగ్గరకు వచ్చి ఒక ఇండెసిషన్ క్యాండిల్ ని ఫామ్ చేస్తూ ప్రైస్ అయితే కొంచెం పైకి వెళ్ళింది. అయితే ఇక్కడ మనం బై చేయొచ్చా? ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకంటే ఇది కేవలం ఒక క్యాండిల్ మాత్రమే. మనకి ఇంకా రివర్సల్ కన్ఫర్మేషన్ రాలేదు. వితౌట్ కన్ఫర్మేషన్ ఎప్పుడూ ట్రేడ్ ని మీరు తీసుకోవద్దు. ప్రైస్ ఎప్పుడైతే తన ప్రీవియస్ లోవర్ హై ని బ్రేక్ చేసి పైకి వెళ్తుందో అప్పుడు మాత్రమే మనం బై ఆర్డర్ ని ప్లాన్ చేయాలి. కానీ ఇక్కడ చూడండి, ప్రైస్ సపోర్ట్ తీసుకున్నట్లు ఫేక్ చేసి మళ్ళీ కిందకు వచ్చి మన జోన్ ని బ్రేక్ చేస్తూ చాలా షార్ప్ గా కిందకి పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుందో వెతకడానికి మళ్ళీ 15 మినిట్స్ లోకి వచ్చాను. ఇక్కడ మార్కెట్ ఒక పెద్ద హ్యామర్ ని ఫామ్ చేసింది కదా. ఆ కింద ఉన్న లాంగ్ విక్ ని నేను ఒక సపోర్ట్ జోన్ లాగా డ్రా చేస్తున్నాను. ఈ పెద్ద పెద్ద విక్స్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేది మనకి ఫ్యూచర్ లో ఒక పవర్ఫుల్ జోన్ లాగా పనిచేస్తుంది. 1 మినిట్ లో చూస్తే 15 మినిట్స్ లో కనిపించిన ఆ పెద్ద విక్ ఇక్కడ ఒక వి షేప్ రివర్సల్ లాగా కనిపిస్తుంది. అందుకే నేను విక్స్ ని చాలా ఇంపార్టెంట్ గా చూస్తాను. ఇక్కడ సెకండ్ టైం ప్రైస్ మళ్ళీ అదే జోన్ కి వచ్చినప్పుడు ఒక పర్ఫెక్ట్ డబ్ల్యూ ప్యాటర్న్ ని ఫామ్ చేసింది. ఆ తర్వాతే ప్రైస్ లో ఒక పెద్ద మూవ్ వచ్చింది. ఇలా పైకి వెళ్లిన ప్రైస్ మనం స్టార్టింగ్ లో డ్రా చేసిన ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వెళ్లి మళ్ళీ రివర్స్ అయ్యింది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ప్రైస్ ఒక సపోర్ట్ మరియు ఒక రెసిస్టెన్స్ మధ్యలో ట్రేడ్ అవుతున్నప్పుడు అది ఇండెసిషన్ జోన్. అలాంటి టైంలో ట్రేడ్ తీసుకోవద్దు. ఒకవేళ పైన ఉన్న రెసిస్టెన్స్ ని టచ్ చేసి రివర్సల్ కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు మీరు పిఈ బై చేయొచ్చు. మీ స్టాప్ లాస్ ని ప్రీవియస్ గా ఫామ్ చేసిన స్వింగ్ పైన పెట్టుకొని టార్గెట్ ని కింద ఉన్న సపోర్ట్ జోన్ వరకు సెట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం అనుకున్నట్లే ప్రైస్ మళ్ళీ కింద ఉన్న సపోర్ట్ వరకు వచ్చింది. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ప్రైస్ మన సెకండ్ సపోర్ట్ జోన్ ని కూడా బ్రేక్ చేసి అగ్రెసివ్ గా కిందికి వెళ్తోంది. ఇలాంటి టైంలో ప్రైస్ మళ్ళీ ఎక్కడ ఆగుతుందో తెలియాలంటే మనం ఇంకొక ఫ్రెష్ సపోర్ట్ జోన్ కావాలి. దీనికోసం నేను మళ్ళీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి అయితే వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ 15 మినిట్స్ చార్ట్ లో మనకి మార్కెట్ ఒక పవర్ఫుల్ బుల్లిష్ హ్యామర్ ని ఫామ్ చేసింది. ఈ హ్యామర్ కి కింద ఉన్న ఈ లాంగ్ విక్ దగ్గర నేను నా 3వ సపోర్ట్ జోన్ ని డ్రా చేస్తున్నాను. 15 మినిట్స్ లో ఈ జోన్ ప్రైస్ ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ పైకి పంపిస్తుందో లేదో ఇప్పుడు మనం 1 మినిట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్లి లైవ్ లో చూద్దాం. ఇప్పుడు మనం 1 మినిట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్లి చూద్దాం. ట్విస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ మనం థర్డ్ టైం డ్రా చేసిన జోన్ ని కూడా బ్రేక్ చేసి ఇంకా కిందకి వెళ్లిపోయింది. అంటే ఇప్పుడు సెల్లర్స్ కంట్రోల్ చాలా ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గమనించాలి. మనం పైన డ్రా చేసుకున్న సపోర్ట్ జోన్స్ అన్ని ఇప్పుడు మనకు రెసిస్టెన్స్ జోన్స్ గా మారిపోయాయి. ట్రేడింగ్ లో దీన్నే మనం చేంజ్ ఆఫ్ పొలారిటీ అంటాం. అంటే పాత ఫ్లోర్ ఇప్పుడు కొత్త సీలింగ్ లాగా పనిచేయడం. ఇప్పుడు ప్రైస్ ఈ జోన్స్ లో దేన్ని రెస్పెక్ట్ చేసి రివర్స్ అవుతుందో చూడాలి. ఒకవేళ ప్రైస్ ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తే ఇంకా పైకి వెళ్తుంది, లేదంటే అక్కడే రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందకి వస్తుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మీ చార్ట్ ని ఖచ్చితంగా ప్రీవియస్ కు జరిపి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ స్వింగ్స్ ఉన్నాయో చూసి ఆ జోన్స్ ని అన్నిటినీ ముందే డ్రా చేసి పెట్టుకోండి. అప్పుడే మార్కెట్ ట్రాప్స్ లో పడకుండా మీరు సేఫ్ గా ట్రేడ్ చేయగలరు. మళ్ళీ 15 మినిట్స్ లో జోన్ ని డ్రా చేద్దామని మళ్ళీ 15 మినిట్స్ లోకి అయితే వెళ్ళాను.
ఇక్కడ ఒక లాంగ్ విక్ ఉన్న క్యాండిల్ కనిపించింది. ఇది హ్యామర్ కాదు, ఇండెసిషన్ క్యాండిల్ కాదు, ఎందుకంటే దీనికి బాడీ తక్కువ, షాడో ఎక్కువగా ఉంది, అంటే విక్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఇలాంటి విక్స్ కూడా పవర్ఫుల్ జోన్స్. చూడండి, మనం డ్రా చేసిన ఈ జోన్ దగ్గరికి ప్రైస్ వచ్చి మళ్ళీ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ని ఫామ్ చేసి పైకి మొమెంటం ని ఇచ్చింది. కానీ పైన ఉన్న పాత జోన్ ని బ్రేక్ చేయలేక మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అయ్యింది. సరిగ్గా మధ్యాహ్నం 2:30 టైంలో ప్రైస్ మన జోన్ ని బ్రేక్ చేసి కిందకు వెళ్లేటట్లు ఒక ఫేక్ అవుట్ ని ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ డబ్ల్యూ ప్యాటర్న్ ని ఫామ్ చేసి ప్రైస్ స్ట్రాంగ్ గా పైకి వచ్చి మనం ప్రీవియస్ గా డ్రా చేసిన అన్ని జోన్స్ ని బ్రేక్ చేస్తూ ఒక భారీ మొమెంటం ఉన్న ర్యాలీని ఇచ్చింది. సో ఫ్రెండ్స్, అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, జోన్స్ మధ్యలో ప్రైస్ ఉన్నప్పుడు ట్రేడ్ చేయకండి. జోన్ బ్రేక్ అయినా లేదా జోన్ దగ్గర పర్ఫెక్ట్ రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయితే మాత్రమే మీరు ట్రేడ్ ప్లాన్ చేయండి. బోనస్ పాయింట్ ఏంటంటే నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో రౌండ్ నెంబర్స్ చాలా ముఖ్యం. అంటే 24,000, 24,500, 25,000, 25,500, 26,000 లాంటి నంబర్స్ ఇవి న్యాచురల్ గానే సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. వీటి దగ్గర జోన్స్ గీసుకుంటే మీ సక్సెస్ రేట్ పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీ చార్ట్స్ ఓపెన్ చేసి కనీసం 5 స్టాక్స్ లో ఈ జోన్స్ గీయడం ప్రాక్టీస్ చేయండి. ఒక జోన్ బ్రేక్ అయితే నెక్స్ట్ జోన్ గీయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మార్కెట్ ఓపెన్ అయ్యింది అనుకుందాం. ఇప్పుడు ప్రైస్ ఎక్కడ ఉందో చూసి దానికి ప్రీవియస్ గా ఉన్న స్వింగ్ దగ్గరికి వెళ్లి రెసిస్టెన్స్ జోన్ ని డ్రా చేయాలి. చార్ట్ ని కొంచెం ప్రీవియస్ కి జరిపి చూస్తే మనకి ఇక్కడ 3వ తేదీన ఫామ్ అయిన ఒక రెసిస్టెన్స్ కనిపిస్తోంది. ఇక్కడ పెద్ద విక్స్ లేకపోయినా ఇది పవర్ఫుల్ రెసిస్టెన్స్ గా వర్క్ అవుతుంది. ఎందుకంటే ప్రైస్ ఇక్కడ నుంచే చాలా కిందకు పడిపోయింది. ఇక్కడ ఒక సీక్రెట్ పాయింట్ క్లియర్ గా వినండి. జోన్ డ్రా చేసేటప్పుడు ఏదైతే స్వింగ్ స్టార్ట్ అయ్యిందో ఆ పెద్ద క్యాండిల్ ని తీసుకోకూడదు. ఆ స్వింగ్ స్టార్ట్ కాకముందు ఫామ్ అయిన ఒక చిన్న క్యాండిల్ ని, అంటే బేస్ క్యాండిల్ ఉంటుంది కదా, దాన్ని మనం సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ గా డ్రా చేసుకోవాలి. అప్పుడే మన జోన్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. నేను ఇప్పుడు 15 మినిట్స్ లో ఈ 3వ తేదీ బేస్ క్యాండిల్ ని కవర్ చేస్తూ రెసిస్టెన్స్ డ్రా చేశాను. 15 మినిట్స్ లో జోన్ డ్రా చేసుకున్న తర్వాత నేను ట్రేడ్ కోసం 1 మినిట్ టైం ఫ్రేమ్ లోకి వచ్చాను. ఇక్కడ చూడండి, ప్రైస్ మనం గీసిన అదే జోన్ లోనే సైడ్ వేస్ లో మూవ్ అవుతూ ఉంది. మార్కెట్ చాలా సైడ్ వేస్ లో ఉన్నప్పుడు ఎటువంటి ట్రేడ్ తీసుకోకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ మీరు బై చేసిన సెల్ చేసిన మీ స్టాప్ లాస్ ఈజీగా హిట్ అవుతుంది. తర్వాత 10వ తేదీన అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఒక పెద్ద హ్యామర్ ని ఫామ్ చేసి పైకి వెళ్తోంది. సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందంటే పైన ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది కదా. నేను ఇక్కడ 10:30 దగ్గర 1 మినిట్ టైం ఫ్రేమ్ లోనే ఒక చిన్న రెసిస్టెన్స్ డ్రా చేశాను. ఇది ఎందుకు గీశానో ఇప్పుడు చెప్తాను, వినండి. ఇక్కడ వరకు ప్రైస్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ అప్ ట్రెండ్ లో వెళ్తోంది. కానీ సరిగ్గా 10:30 దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం సైడ్ వేస్ కి మూవ్ అయ్యి అక్కడి నుంచి లోవర్ లోస్ మరియు లోవర్ హైస్ ఫామ్ చేస్తూ కిందకి రావటం స్టార్ట్ చేసింది. దీన్నే మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటాం. అంటే ఇక్కడ ట్రెండ్ మారింది, అందుకే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాను. అందులోనూ ఇక్కడ మనకి ఒక పర్ఫెక్ట్ ఎం ప్యాటర్న్ ఫామ్ అయ్యింది. ఇది మంచి రివర్సల్ ప్యాటర్న్. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనకి బెస్ట్ రిస్క్ టు రివార్డ్ ట్రేడ్ దొరుకుతుంది. ప్రైస్ ఆ రెసిస్టెన్స్ నుంచి కింద ఉన్న సపోర్ట్ వరకు పర్ఫెక్ట్ గా కిందకు వచ్చింది. ఇప్పుడు 12వ తేదీ చూడండి, మార్కెట్ పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ ని ఫామ్ చేస్తూ కింద ఉన్న సపోర్ట్ ని టచ్ చేసింది. కొంచెం పైకి వెళ్ళినట్టు ఫేక్ చేసి మధ్యాహ్నం 2:30 తర్వాత ఆ సపోర్ట్ జోన్ ని బ్రేక్ చేసి కిందకు వచ్చేసింది. తర్వాత రోజు 13వ తేదీ మార్కెట్ గ్యాప్ తో ఓపెన్ అయ్యింది. ఇప్పుడు మనకి పైన రెసిస్టెన్స్ అయితే ఉంది, కానీ కింద సపోర్ట్ ఎక్కడ ఉందో తెలియదు. ప్రైస్ ఎక్కడ రివర్స్ అవుతుందో తెలియాలంటే మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళాలి. కింద సపోర్ట్ ఎక్కడుందో వెతకడానికి నేను కొంచెం వెనక్కి, అంటే ఫిబ్రవరి 1వ తేదీ వరకు వచ్చాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మార్కెట్ ఇక్కడ ఒక ఇండెసిషన్ క్యాండిల్ ని ఫామ్ చేసి ఇక్కడి నుండి
భారీ మొమెంటం ఇచ్చింది. సో ఆ బేస్ క్యాండిల్ ని కవర్ చేస్తూ ఇప్పుడు నేను సపోర్ట్ జోన్ ని డ్రా చేయాలి. ఇక్కడ ఒక ప్రో టిప్, మీరు రెక్టాంగిల్ టూల్ యూస్ చేసేటప్పుడు డ్రా చేశాక దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే మీకు సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అందులో మీరు స్టైల్లోకి వెళ్ళి మిడిల్ లైన్ కి టిక్ చేయండి. అలాగే కింద ఎక్స్టెండ్ రైట్ అనే ఆప్షన్ ని టిక్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు మీరు బాక్స్ గీయగానే అది ఆటోమేటిక్ గా రైట్ సైడ్ కి ఫుల్ గా ఎక్స్టెండ్ అవుతుంది. ఫ్యూచర్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ చూసుకోవడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇలా నేను ఫిబ్రవరి 1 దగ్గర డ్రా చేసిన జోన్ ముందుకు ఎక్స్టెండ్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ 1 మినిట్ టైం ఫ్రేమ్ లోకి వచ్చి 16వ తేదీ 16th చూడండి. పడిపోతున్న ప్రైస్ ఎగ్జాక్ట్ గా మనం ఫిబ్రవరి 1 డ్రా చేసిన జోన్ లోకి రాగానే ఒక పెద్ద హ్యామర్ క్యాండిల్ ని ఫామ్ చేసింది. ఆ కింద ఉన్న విక్ ని చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉందో. దీన్ని బట్టి ఇక్కడ ఫుల్ బయర్స్ ఉన్నారని మనకి కన్ఫర్మేషన్ దొరికింది. మరి ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి? హ్యామర్ పడగానే తీసుకోకూడదు. ప్రైస్ ఎప్పుడైతే మనకి ముందున్న లోవర్ హై ని బ్రేక్ చేసిందో వెంటనే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఆ క్యాండిల్ కింద ఉన్న పెద్ద విక్కు కింద మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇక టార్గెట్ మినిమం 1:2 సెట్ చేసుకోవాలి. చూశారా ఇక్కడ మనకి ఎంత పర్ఫెక్ట్ గా ప్రాఫిట్ వచ్చిందో. ఫిబ్రవరి 1న మనకి ఇది రెసిస్టెన్స్ లాగా పనిచేసింది, కానీ ఇప్పుడు అది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయ్యింది. దీన్నే మనం చేంజ్ ఆఫ్ పొలారిటీ అంటాము. దీని పవర్ చూడండి. మళ్ళీ 19th నా ప్రైస్ మనం డ్రా చేసుకున్న మిడిల్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచే క్రాష్ అయ్యింది. ఆ పడిపోయిన ప్రైస్ 28th మళ్ళీ మన కింద సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇక 23rd మళ్ళీ రెసిస్టెన్స్ వైపు వెళ్తూ కొంచెం ముందే రివర్స్ అయ్యింది. సో ఫ్రెండ్స్, మార్కెట్ మూమెంట్ ని బట్టి టైం ఫ్రేమ్స్ 15 minutes to 1 minute మార్చుకుంటూ లైవ్ లో ఇలా జోన్స్ డ్రా చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఏ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ వదిలేయాలి అన్నది మార్కెటే మీకు క్లియర్ గా చెప్తుంది. సో ఫ్రెండ్స్, మార్కెట్లో ఒక జోన్ బ్రేక్ అయిన ప్రతిసారి గుడ్డిగా ట్రేడ్ తీసుకోకుండా చార్ట్ ని వెనక్కి తిప్పి ప్రీవియస్ గా హిస్టరీ చూసి ఎప్పటికప్పుడు కొత్త సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ని డ్రా చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, వీడియో ముగించే ముందు బిగినర్స్ చేసే అతి పెద్ద తప్పు గురించి, అదేంటంటే చార్ట్ నిండా గీతలు గీసేయడం. మీరు వారం 10 రోజుల క్రితం గీసిన ప్రతి సపోర్ట్ ప్రతి రెసిస్టెన్స్ జోన్ ని చార్ట్ లో అలాగే వదిలేస్తే మీ చార్ట్ లో ఎటు చూసినా గీతలు మరియు జోన్స్ కనిపిస్తాయి. దీనివల్ల ప్రైస్ కొంచెం కిందకి రాగానే సపోర్ట్ అంటుంది, కొంచెం పైకి వెళ్ళగానే రెసిస్టెన్స్ అంటుంది. ఇన్ని జోన్స్ చూస్తే మీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు ట్రేడ్ తీసుకోవడానికే భయపడతారు. దీన్నే ట్రేడింగ్ లో అనాలిసిస్ పెరాలసిస్ అంటారు. అందుకే నేను మీకు ఒక గోల్డెన్ రూల్ చెప్తున్నాను. మాక్సిమం ప్రతి 3 days ఆర్ 4 days కి ఒకసారి మీ చార్టులో ఉన్న పాత జోన్స్ ని అన్నింటినీ డిలీట్ చేయండి. దీనికి 2 ముఖ్యమైన రీజన్స్ ఉన్నాయి. పాత జోన్స్ కి పవర్ తగ్గిపోతుంది. ఒక సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి ప్రైస్ ఇప్పటికే 3-4 times వచ్చి టచ్ అయ్యిందంటే అక్కడ ఉన్న బ్యాంక్స్ పెండింగ్ ఆర్డర్స్ అన్ని మాక్సిమం అయిపోయినట్లే. ఆ పాత జోన్ కి ఇప్పుడు పవర్ ఉండదు. అది ఏ క్షణమైనా బ్రేక్ అవ్వచ్చు. దాన్ని ఇంకా మీరు పట్టుకొని కూర్చుంటే మీరు ఫేక్ బ్రేక్అవుట్స్ లో ఇరుక్కున్నట్లే. మార్కెట్ ఎప్పుడు ఫ్రెష్ లెవెల్స్ నే రెస్పెక్ట్ చేస్తుంది. ఇక్కడే ఇంట్రాడే లేదా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్ కి ఎప్పుడు లేటెస్ట్ ప్రైస్ యాక్షన్ మాత్రమే ముఖ్యం. నిన్న మొన్న ఎక్కడ సెల్లర్స్ వచ్చారు, ఎక్కడ బయ్యర్స్ వచ్చారు అనేది మాత్రమే చూసుకోవాలి. సో మీ రూల్ ఏంటంటే ప్రతి 3 days కి ఒకసారి లేదా కనీసం వీకెండ్స్ లో సాటర్డే ఆర్ సండే మీ జోన్స్ ని రిమూవ్ చేసి మళ్ళీ 15 minutes చార్ట్ ఓపెన్ చేసి కేవలం లాస్ట్ 3 or 5 days డేటాని మాత్రమే చూస్తూ ప్రెజెంట్ మార్కెట్ ఎక్కడ రిజెక్ట్ అవుతుందో అక్కడ మీరు జోన్స్ ని డ్రా చేసుకోండి. చార్ట్ ఎంత క్లీన్ గా ఉంటే లైవ్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసేటప్పుడు మీ మైండ్ కూడా అంత క్లియర్ గా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, వీడియో ముగించే ముందు మీ అందరికి ఒక చాలా లాజికల్ డౌట్ రావచ్చు. అదేంటంటే ట్రేడింగ్ అంటే ఇంతేనా? కింద సపోర్ట్ రాగానే బై చేయడం, పైన రెసిస్టెన్స్ రాగానే సెల్ చేయడం, ట్రేడింగ్ ఇంత సింపుల్ అయితే మరి స్టాక్ మార్కెట్ లో 90% ట్రేడర్స్ ఎందుకు మనీ పోగొట్టుకుంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి సమాధానం ఖచ్చితంగా తెలుసుకోవాలి.
సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీయడం చాలా సింపుల్, కానీ ట్రేడింగ్ లో మనీ పోగొట్టుకోవడానికి ఈ 4 రీజన్సే కారణం. లైవ్ మార్కెట్ భయం. ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి చార్ట్ పూర్తిగా ఫామ్ అయిపోయి ఎక్కడ సపోర్ట్ తీసుకుందో మనకు కంటికి క్లియర్ గా కనిపిస్తోంది. దీన్ని హెడ్ సైట్ అంటారు. కానీ లైవ్ మార్కెట్ లో మీ కళ్ళ ముందు ఒక భారీ రెడ్ క్యాండిల్ పడుతున్నప్పుడు అక్కడ సపోర్ట్ ఉన్నా సరే మీరు బై బటన్ నొక్కలేరు. భయం మిమ్మల్ని ఆపేస్తుంది. ఇక్కడే ఎమోషన్స్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఫేక్ బ్రేక్అవుట్స్. సపోర్ట్ దగ్గర మీరు బై చేసి కింద స్టాప్ లాస్ పెడతారు కదా, కానీ ఈ విషయం మార్కెట్ ఆపరేటర్ అంటే బిగ్ బ్యాంక్స్ కి తెలుసు. వాళ్ళు కావాలనే ఒక పెద్ద రెడ్ క్యాండిల్ తో ఆ సపోర్ట్ ని బ్రేక్ చేసి మీ స్టాప్ లాస్ ని హిట్ చేసి మిమ్మల్ని భయపెట్టి ట్రేడ్ లోంచి బయటకు పంపేస్తారు. మీరు లాస్ బుక్ చేసిన వెంటనే అక్కడి నుంచే మార్కెట్ రివర్స్ అయ్యి రాకెట్ లాగా పైకి వెళ్తుంది. దీన్నే మనం ట్రాప్ అంటాం. ఓపిక లేని వాళ్ళు ఈ ట్రాప్స్ లో పడిపోతారు. కన్ఫర్మేషన్ కోసం ఆగకపోవడం. చాలా మంది రూల్స్ ఫాలో అవ్వరు. ప్రైస్ మనం గీసిన జోన్ లోకి ఇంకా రాకముందే ఎక్కడ ట్రేడ్ మిస్ అయిపోతామో అన్న కంగారుతో, అంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ముందే ఎంటర్ అయిపోతారు. తీరా ఎంటర్ అయ్యాక మార్కెట్ కిందకి వచ్చి మన జోన్ లోకి ఎంటర్ అవుతుంది. అప్పటికే వీళ్ళ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ట్రెండ్ కి అగనెస్ట్ గా వెళ్లడం. మార్కెట్ పైన రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసుకుంటూ అప్ ట్రెండ్ లో వెళ్తుంటే ప్రతి రెసిస్టెన్స్ దగ్గర ఇక్కడి నుంచి పడిపోతుందేమో అని అంటే సెల్ చేస్తూ అంటే పిఈని బై చేస్తూ ఉంటారు. ట్రెండ్ కి ఎదురెళ్తే మార్కెట్ దయ లేకుండా మన డబ్బులు లాగేసుకుంటుంది. సో ఫ్రెండ్స్, స్ట్రాటజీ అనేది ట్రేడింగ్ లో కేవలం 20% మాత్రమే. మిగతా 80% మీ సైకాలజీ, మీ రిస్క్ మేనేజ్మెంట్ మరియు మీ ఓపిక. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అనేవి మీ చేతిలో ఉన్న ఆయుధం లాంటివి. ఆ ఆయుధాన్ని లైవ్ మార్కెట్ లో ఏ టైంలో ఎలా వాడాలో తెలిసిన వాడే అసలైన ట్రేడర్. ఫ్రెండ్స్, బేసిక్ గా నేను నా ట్రేడింగ్ కోసం 1 మినిట్ టైం ఫ్రేమ్ లోనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ని డ్రా చేస్తాను. ఎందుకంటే 15 మినిట్స్ మనకి మేజర్ లెవెల్స్ చూపిస్తుంది. 1 మినిట్ అనేది ఎగ్జాక్ట్ ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలో మనకి క్లియర్ కట్ పిక్చర్ ఇస్తుంది. కానీ బిగినర్స్ కి 1 మినిట్ టైం ఫ్రేమ్ కొంచెం రిస్క్ తో కూడుకున్నది. ఎందుకంటే అక్కడ నాయిస్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు సేఫ్ గా ఉండాలంటే 15 మినిట్స్ బెస్ట్. కానీ మీకు కూడా నాలాగే 1 మినిట్ టైం ఫ్రేమ్ లో పర్ఫెక్ట్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలో, అక్కడ ఎంట్రీని ఎలా ప్లాన్ చేసుకోవాలో నేర్చుకోవాలని ఉంటే ఇక్కడే ఈ వీడియోలో కమెంట్ సెక్షన్ లో 1 మినిట్ వీడియో కావాలి అని రాయండి. మీ నుంచి ఎక్కువ కమెంట్స్ వస్తే తప్పకుండా 1 మినిట్ జోన్ డ్రాయింగ్ మీద ఒక స్పెషల్ వీడియో చేస్తాను. అయితే సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ మనకి మార్కెట్ ఎక్కడ ఆగుతుందో చెప్తుంది. కానీ మార్కెట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో తెలుసుకోవాలి కదా. దానికోసం మనకి ట్రెండ్ లైన్స్ కాన్సెప్ట్ తెలియాలి. అది మనం వచ్చే వీడియోలో చాలా క్లియర్ గా నేర్చుకుందాం. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే కొత్త వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకోకుంటే ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.